మా బాధ్యత నేను చేస్తున్నా. నేను పార్టీ అధ్యక్షుడిగా 9 ఎన్నికలు రన్ చేశాను. 9 ఎన్నికల్లో కూడా నేను అభ్యర్థుల్ని సెలెక్ట్ చేశాను. ఈసారి 9వ ఎన్నికల ఇది 10వ ఎన్నిక అనుకుంటాను. 5, 9, 10. అయితే ఎప్పుడూ తీసుకొని జాగ్రత్తలు నేను తీసుకున్న అభ్యర్థుల ఎంపికలో ప్రజలు ఆమోదించే వ్యక్తి, ప్రజల్లో ఉండే వ్యక్తి, అటు కార్యకర్తలు ప్రజలు యాక్సెప్ట్ చేయాలని చెప్పి అనుకుని నిన్ననే అనుకుంటే మీరందరూ చూస్తూ ఉన్న నా ఐవీఆర్ఎస్లు వస్తాయి, సర్వేలు కూడా వస్తూ ఉంటాయి. నేను రాత్రిలో ప్రతిరోజు 4-5 గంటలు ఆ పని మీదనే కూర్చుంటున్నా. వేమిరెడ్డి గారి పార్టీలోకి చేరిన తర్వాత చేరతానన్నాక ఆయన కూడా రేటింగ్ చూద్దామని ఒక టెస్ట్ చేస్తే మొదటి టెస్ట్లోనే సూపర్ హిట్ అయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన డబ్బుల కోసరం కాదు, ఆయన ప్రజాదరణతోనే ప్రజల ఆమోదం చూసిన తర్వాత నేను గౌరవించవలసిన వ్యక్తి వేమిరెడ్డి గారు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియదు. అందరూ కూడా చూస్తున్నా. ఎందుకంటే ఒక్క 0 మిస్టేక్స్తో ముందుకు పోవాలని ఆలోచించుకొని ముందుకు పోతున్నాం. అందుకే కార్యకర్తలను ఒకటే కోరుతున్నా. 94 సీట్లు మనం అనౌన్స్ చేశాం. జనసేన 5 అనౌన్స్ చేశారు. మనం 99 అనౌన్స్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడేపల్లి కొంపలో ఏమవుతోంది? అయిపోయింది. ఆశ వదులుకున్నారు. మొత్తం తాడేపల్లి మొత్తం కంపించిపోతా ఉంది. భయపడిపోయారు. అందుకే చేంజ్ల మీద చేంజ్లు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ప్రజలు ఓపెన్గా ఇంకా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే మళ్ళా రేషన్ కార్డు తీసేస్తారు, పింఛన్ తీసేస్తారు, తప్పుడు కేసులు పెడతారు అని భయపడుతున్నారు. కానీ రేపు రోజు రోజుకు పెరుగుతాయి. ఒకే ఒక విషయం కోరుతున్నా, భయపడుతూ రోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడి భావితరాల భవిష్యత్తు కాపాడడం కోసం అందరం సమైక్యంగా పోరాడితే ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ పిలిపిస్తున్నా, సమిష్టిగా పనిచేయండి, పార్టీని గెలిపించండి, పొత్తు గెలవాలి. బేషిజాలు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు పాలు నీళ్లు మారిగా ఎక్కడికక్కడ కలిసిపోవాలి. మీరు ఇన్సెపరబుల్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. గెలిపే ధ్యేయంగా ఆలోచించి 2 పార్టీలు కూడా పనిచేసి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు చాలా తృప్తిగా ఉంది. నాయకులందరం కూడా వేదిక పైన ఉన్నాం. ఇక్కడుండే నాయకత్వం మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు. నారాయణ లాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. కానీ నారాయణ గారు కూడా ఒకటే ఆలోచించారు, పర్వాలేదు నేను పోరాడతాను, నేను ఏ తప్పు చేయబోను అని ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ గారు. అంటే ఒకరిని కాదు, ఇంకొక ఆరిపోయే దీపం ఒక వెలుగు ఆరిపోతుంది. ఆ పరిస్థితిలో ఉంది. అందుకే ఇప్పుడు కొత్త వ్యవస్థ ఒకటి పెట్టారు, డిఆర్ఐ అంట. ఆ డిఆర్ఐ ద్వారా జిఎస్టీలో జరిగింది, ఎప్పుడో జరిగింది అని ఇప్పుడు అరెస్టుల పర్వం స్టార్ట్ చేశారు. నేను ఒకటే అధికారుల యంత్రాంగం చెప్తున్నా, అన్ని రికార్డులు ఉంటాయి. మీరు తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డితో సహా మీరు కూడా జైలుకు పోతారు. జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నా.